ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. సార్, మనం ఈ ఇంటర్వ్యూ చేస్తుండగా ఒక గుడ్ న్యూస్ వచ్చింది, చెప్పమంటారా? చెప్పండి. మీ కూతురికి స్టేట్ బెస్ట్ అవార్డు అంటే వావ్, గద్దర్ అవార్డు వచ్చింది. వావ్ వావ్. ఎవరు మీ కూతురు? రష్మిక. రష్మిక గారికి వావ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది. అమేజింగ్. పెళ్ళయి ఒక 4 రోజులు కాలేదు, అప్పుడే ఇంకా గుడ్ న్యూస్ రావడం అన్నది అది చాలా ఇంకా మంచి హ్యాపీగా ఉంది మా అందరికి. సో ఐ విల్ డెఫినెట్లీ స్పీక్ టు హర్ అండ్ మెసేజ్ హర్. మొత్తం ఫ్యామిలీ అంతా ఒక పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి నిజమే. థ్యాంక్ యూ. కానీ ఐ థింక్ షీ డిజర్వ్స్ ఆ అవార్డ్. గర్ల్ ఫ్రెండ్లో ఆమె పర్ఫార్మెన్స్ చాలామంది మెచ్చుకున్నారు. అంటే అంత మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్, అంత యంగేజ్లో ఆమె చేయగలుగుతుంది అంటే షీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంక్రెడిబ్లీ టాలెంటెడ్ గర్ల్. సో నో వండర్ పీపుల్ ఆర్ రికగ్నైజింగ్. అండ్ ఆ సినిమాకి అవార్డు రావడం మాకే కాదు, మొత్తం ఇండస్ట్రీ కూడా ఒక గుడ్ న్యూసే. సో ఐ కంగ్రాచులేట్ నాట్ ఓన్లీ రష్మిక ఫర్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్. థ్యాంక్ యూ. అండ్ సార్, మ్యారేజ్కి సంబంధించి నా దగ్గర చాలా గాసిప్స్ ఉన్నాయి. గాసిప్సే అవి నిజాలు కావు, మీరే అంటున్నారు గాసిప్స్ అని. సో అదే వీటిల్లో ఏవి గాసిప్స్ ఏవి నిజం మీరే చెప్పాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర కెన్ ఐ సే ప్రతిదానికి నో కామెంట్ లేదు, ఏదో ఒక సమాధానం కావాలి. అండ్ చాలామంది చెప్తున్నది ఏంటంటే మొత్తం ఈ పెళ్ళి ఈవెంట్స్ అన్నిటికి కలిపి ఒక 15 కోట్ల దాకా ఖర్చు పెట్టారు ఈ జంట అని చెప్పేసి చెప్తున్నారు. ఎంత అయిందో నాకు తెలియదు, నేను లెక్క అడగలేదు, ఇంకా ఛాన్స్ దొరకలేదు. వీఆర్ సో బిజీ, జస్ట్ యూనో ప్రతిరోజు ఏదో ఒక ఈవెంట్లో అంత బిజీగా ఉన్నప్పుడు ఖర్చు గురించి ఎక్కడ వెనకైతే ఆడలేదు. ఎంత ఖర్చు అయిందన్నది నాకైతే తెలియదు. ఈ నెక్స్ట్ 2-3 డేస్లో మా సిస్టర్ దగ్గర పోయి అడిగితే ఒకసారి లెక్క చూసుకుంటే నాకు ఐడియా వస్తుందేమో. కానీ మీకే తెలుస్తుంది, అంటే ఒక గ్రాండ్ వెడ్డింగ్ అయితే అయ్యింది, ఖర్చుకు వెనకాడకుండా ఖర్చు పెట్టిండ్రు. అది ఎంత అయిందన్న నాకు ఐడియా లేదు. అండ్ ఖర్చు అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి నాకు వేరే విషయం గుర్తొచ్చింది సార్. పెళ్ళైన తర్వాత సత్యనారాయణ వ్రతం కోసం వాళ్ళ ఊరు వెళ్ళారు కదా. ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ స్కూల్లో పిల్లలకి ఇకపైన ఎవరైతే స్కూల్ టాప్ వస్తారో వాళ్ళందరికీ వాళ్ళ చదువులకు అయ్యే ప్రతి ఖర్చును నేను భరిస్తానని చెప్పి విజయ్ గారు ప్రామిస్ చేశారు. ఆ డెసిషన్ అప్పటికప్పుడు తీసుకున్నారా ఊరు వెళ్ళినాక? లేదు, ముందే ఐడియా ఉంది విజయ్కి. అంటే ఇట్లా చారిటీ వర్క్ చేయడం చాలా ఇష్టం ఫస్ట్ నుంచి కూడా. మీరు గమనించండి, మామూలు ఎర్లీ స్టేజ్ ఉన్నప్పటి నుంచి కూడా వాడు బర్త్డేకి ఐస్ క్రీమ్ బండి దగ్గర నుంచి చూస్తే కోవిడ్లో ఎవ్వడికి రాని ఐడియా హీ స్టార్టెడ్ దేవరకొండ ఫౌండేషన్ ఆ రోజు. అంటే ఇండస్ట్రీ నుంచి ఇంకా యాక్టివ్గా ముందుకు రానప్పుడే అందరికంటే ముందు వచ్చేసి ఒకటి చేద్దాము, మనము ఫుడ్ ప్యాకెట్ సప్లై చేద్దాము, మెడిసిన్ సప్లై చేద్దామని ఆయన రౌడీ టీంని అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళందరికీ చేయగలిగిండు. సో ఆయన ఒక ఫిలాంథ్రపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకు ఐడియాస్ ఫస్ట్ నుంచి ఉన్నాయి. సో వాళ్ళ ఊరికి వాళ్ళ నాన్న అమ్మ ఏదైతే కనెక్షన్ ఉందో, మేము ఊర్లో పెరిగినాం, నేను 5th వరకు ఊర్లోనే చదివినా, మా చెల్లెలు ఊర్లోనే చదువుకుంది. సో వాళ్ళ నాన్న ఫస్ట్ నుంచి ఊరి వాతావరణం మా అందరికి బాగా ఇష్టమే. సో ఆ ఇష్టాన్ని ఊరి నుంచి డిస్కనెక్ట్ కావద్దు అన్నది ఫస్ట్ నుంచి వాడికి ఉన్న ఐడియానే. అందుకే ఊర్లో అంత ఖర్చు పెట్టి ఇల్లు కూడా కట్టించుకున్నారు. సో ఊరి వాళ్ళకి ఎట్లా చేద్దామన్నది అచ్చంపేట్ డివిజన్లో ఉన్న ఒక 30-40 స్కూల్స్కి టాప్ ర్యాంక్స్ వచ్చిన ఇద్దరికో ఎవరికో కంటిన్యూస్గా మేము సపోర్ట్ చేస్తామన్నది అది ముందు ప్లాన్ చేసుకున్నాడు స్పాంటేనియస్గా అని అయితే నేను అనుకోను. అది నాతోటైతే డిస్కస్ చేయలేదు, కానీ అది హీ హ్యాడ్ అన్ ఐడియా, ఒక ఐడియా అయితే ఉండింది, చెయ్యాలి ఏదో ఒకటి ఊరికి, మన ఊరికి ఇక్కడ ఉన్న పేద పిల్లలకు కానీ ఏదో ఒకటి మంచి ఎడ్యుకేషన్ సిస్టంలో బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పైకి తీసుకొస్తే బాగుంటుంది అన్నది వాడు ఐడియా. అంటే యాక్చువల్గా ఈ విషయాన్ని మీడియాలో చాలామంది క్లియర్గా రాయలేదు. స్కూల్ టాప్ వచ్చిన 1-2 పిల్లలు అంటే మీరు చెప్పినట్టు 40 స్కూల్లో ఎవ్రీ ఇయర్ ఆ నెంబర్ పెరుగుతూ పోతుంది, 100 మంది పిల్లలు అవుతారు కదా సార్. అది ఇంకా నాకు డీటెయిల్ తెలియదు ఎగ్జాక్ట్లీ ఎట్లా అన్నది. మరి అది ఒకసారి డైరెక్ట్ విజయ్ని అడిగితేనే బెటర్ ఏమో. ఈజ్ ద వన్ హూ ఈజ్ స్పాన్సరింగ్. చాలా గొప్ప ఆలోచన, ఎందుకంటే అంటారు కదా అన్ని దానాల్లో కల్లా విద్యాదానం గొప్పదని చెప్పేసి. అది ఆ డీటెయిల్ తెలియదు, నిజమే. అది విద్యాదానం అంటే నాకు తెలియదు ఆ సపోర్ట్ సిస్టమ్ అని ఎట్లా ప్లాన్ చేసుకున్నారు అన్నది, వాళ్ళు ఎంత బడ్జెట్ క్రియేట్ చేసుకున్నారు అన్నది. కానీ అవన్నీ పక్కన పెడితే
మీరు ఎంత సపోర్ట్ చేసినా కానీ ఒక టాపర్కి ఫైనాన్షియల్గా వెనకబడి ఉన్న వాళ్ళకి ఎంత హెల్ప్ చేసినా హెల్పే కదా అది. మంచే కదా. మరి ఇక దాంట్లో ఇక కాంట్రవర్సీ ఎందుకు, ఇంతమందికి ఎట్లా చేస్తాడు, ఎన్ని రోజులు చేస్తాడు, అది ఇంకా అక్యుములేట్ అయ్యి కొన్ని వందల మంది అయ్యి వీళ్ళందరికీ సస్టైన్ చేయగలుగుతాడా అన్నది ఇంకా అది ఇంకా నెగటివ్ థింకింగే అవుతుంది. మనం ఆలోచించాల్సింది వాట్ హీ మేడ్. ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, నేను తప్పకుండా ఈ అచ్చంపేట డివిజన్లో కొన్ని స్కూల్స్ని టాపర్స్కి నేను హెల్ప్ చేస్తా ఫైనాన్షియల్గా అన్నాడు. అది ఎంత హెల్ప్ ఏంటి అన్నది అది ఇట్ ఈస్ స్టిల్ ఎ హెల్ప్. అది నా పాయింట్ ఆఫ్ వ్యూలో దట్ ఈస్ స్టిల్ ఎ వెరీ గ్రేట్ డెసిషన్. దాన్ని మనము ఇంకా వేరే విధంగా దాన్ని ఖూనీ చేసి డైసెక్ట్ చేసి ఎందుకు ఏంటి అని చేస్తే అది అనవసరం కావాలని కాంట్రవర్సీ క్రియేట్ చేసినట్టే నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో లెట్స్ లీవ్ ఇట్ దేర్. కానీ హెల్ప్ అయితే చేస్తాను. కరెక్ట్, ఏదైనా మంచి కార్యక్రమం మంచి కార్యక్రమం అంతే. అండ్ ఇంకో గాసిప్ కూడా ఉంది, రష్మికకి చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు పెళ్ళి అయిన తర్వాత విజయ్ దేవరకొండ. తెలియదు, నాకు తెలియదు. మీకేంది తెలుసు నాకు చెప్పండి. 90 కోట్ల రూపాయలు విల్లా ఇచ్చాడు. వాడు చేసిన సినిమాలు అన్నీ లేదు సార్, ఇది 90 కోట్లు తెలుగు మీడియాలో చాలా మెయిన్ స్ట్రీమ్ వెబ్సైట్లు అన్నీ రాసినాయి, మీరు కూడా చూసుంటారు నాకు తెలిసి. నేను చూసినా కానీ అవన్నీ మీరే అన్నారు కదా గాసిప్ అని. 90 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. నేను అందుకే గాసిప్. వాడికి సినిమా చేస్తే ఇస్తాన్న పైసలే సరిగ్గా వస్తలేవు, దాన్ని కూడా కొట్లాడి తెచ్చుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అయితే లేవు కదా. సినిమాలు చేసే వాళ్ళం మీకు ఐడియానే ఉంది. సినిమాలు ముందు పైసలు వచ్చినాయి. సినిమా రిలీజ్ అయినాక ఇస్తామన్నా ఎప్పటికీ రావాలి. సో నేను అనేది ఏంటంటే వాడు చేసినాయి 10-15 సినిమాలు. 10-15 సినిమాల 90 కోట్ల క్యాష్ ప్రజెంట్ ఏదో గిఫ్ట్ అన్నది వీళ్ళ దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ కరెంట్ సిచ్యువేషన్లో. వాడికి ఐడియా ఉండొచ్చు, ఏదైనా పేపర్ మీద రాసిచ్చినేమో, మరి తెలియదు ఇస్తా అని. అంటే ఇది జస్ట్ నవ్వుకోవడానికి అడగలేదు సార్, ఇలాంటి విషయాల్లో కొంత క్లారిటీ రావాలి. ఎందుకంటే స్టార్స్ లైఫ్ అంటే ఏదో ఒక ఆకాశంలో మబ్బుల్లో అలా ఉంటుంది, అంత ఆనందంగా ఉంటుంది అని చెప్పి పిచ్చిగా అనుకుంటూ ఉంటారు. వెనకాల ఉండే పెయిన్, మీరు అన్నట్టు ఒక సినిమా చేస్తే ఫుల్గా రెమ్యునరేషన్ రావడమే కష్టం. ఇది విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరో కూడా. దట్ ఈస్ ద ట్రూత్. అంటే నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, అంటే మనం అడగడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే సినిమా హిట్ అయితే పైసలు వచ్చినప్పుడే కదా ఎవరికైనా రివార్డింగ్ ఉండేది. సినిమా హిట్ కానప్పుడు ఇస్తాన పైసలు మాత్రం ప్రొడ్యూసర్ కానీ ఇంకెవరైనా కానీ ఇస్తాన అది ఎట్లా తీసుకొచ్చి ఇవ్వగలరు? మ్యాక్సిమం వాళ్ళు ఇచ్చేవంతా ఇచ్చేస్తారు, కానీ వాళ్ళ తర్వాత కాన్వర్జేషన్స్లో ఏదైతే ఇస్తానారో అది ఇవ్వలేకపోతారు. ఎందుకంటే ఇప్పుడు లైగర్ లాంటి అంత పెద్ద సినిమా హిట్ కాకపోతే అంత ఖర్చు పెట్టినప్పుడు ఎట్లా ఇవ్వగలుగుతారు అన్నది నా పాయింట్. సో మీరు అన్నది సినిమా వాళ్ళ లైఫ్ అంతా మీరే అన్నారు, అది ఒక మబ్బుల్లో దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్స్ నాట్ ద రియాలిటీ అన్నది కరెంట్లీ వాళ్ళకంటే తిండికి లేకుండా అయితే ఉండరు. ఆఫ్ కోర్స్ వాళ్ళకు ఒక లైఫ్ స్టైల్ వచ్చింది, దే ఆర్ హ్యాపీ. అంతేగాని సడన్గా ఎన్నో 100 కోట్లు వచ్చేస్తాయి అది అన్నది ఈ స్టేజ్లో విజయ్కి అది ఇంకా అచీవ్ చేయలేదు. అండ్ ఐ హోప్ హీ విల్ డూ దట్. కానీ ఎంత అచీవ్మెంట్ చేసినా అది నేను అనేది ఒక సినిమా అనేది ఒక మాయ, మన అద్దాల మేడలో ఉన్నట్టే ఉంటుంది. చిన్నప్పుడే ఏదో తెలుగు సినిమాలనే చూసిన నేను, అద్దాల మేడల్లో ఉండే ఈ సినిమా వాళ్ళంటే మనం రాయి వేస్తే మొత్తం పగిలిపోతాయి. అట్లాంటిదే ఈ లైఫ్ కూడా. అందుకే విజయ్ చుట్టుపక్కల ఉండే ఎవరైనా మాయమైనా ఏదైనా వాడిని హీఈస్ వెరీ కేర్ఫుల్ అండ్ హీఈస్ వెరీ గ్రౌండెడ్. వాడికి తెలుసు ఎప్పుడు ఏం చేయాలన్నది. కానీ ఈ సపోర్ట్ సిస్టమ్ అనేది హెల్ప్ చేస్తుంది. మనం ఎంతున్నా సినిమా అనేది ఒక వర్క్ ఆయనకి. స్టార్ అది ఇది అన్నది మన ఆడియన్స్ కానీ వాడి ఫ్యాన్స్ కానీ ఫాలోవర్స్ కానీ దే క్రియేట్ ఆ వర్డ్స్. కానీ ఏ స్టారో ఆ స్టార్ ఈ స్టార్ అని అంటుంటాం కదా ఆ టైటిల్స్ అన్నీ, అవన్నీ ఫ్యాన్ క్రియేట్ చేసిన. అంతలే మేము అయిపోయినామో అని మనము ఏదో మిసం తిప్పుకొని ఇట్లా అని అనుకుంటే అది వర్కౌట్ కాదు. అది కానీ మీ ఇద్దరు రియాలిటీకి చాలా దగ్గరగా ఉన్నారు ఇద్దరు, మీరు కానీ విజయ్ కానీ. మేనమామ మేనల్లుళ్ళు ఇద్దరు ఎందుకు ఓపెన్గా మాట్లాడేస్తున్నారు అంతే. మరి దాన్ని దాచుకునేదే ఉందండి, నిజంగా చెప్తున్నా. అంటే మాకైతే తెలియదు, ఫేక్గా ఏదో ఇంటర్వ్యూ అని వచ్చేసి ఇంకో ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఇంకో క్యారెక్టర్ లాగా ఎంటర్ అయ్యి వాట్ ఐఎమ్ ఈజ్ అబౌట్ ఐఎమ్ అంటే నేను ఇష్టంగిని అని నేను బయటైనా ఇట్లయినా మాట్లాడుతాను, విజయ్ అయినా అట్లనే ఉంటాడు. మనం ఇంటర్వ్యూకి ముందు మాట్లాడుకున్నాం సార్, అంటే ఎందుకు విజయ్కి ఈ క్రేజ్ ఇంత క్రేజ్ అంటే ఇప్పుడు మరి కొన్ని సినిమాలు పోవచ్చు, కొన్ని సినిమాలు ఆడవచ్చు, బట్ సినిమా సక్సెస్తో ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా ఇంత క్రేజ్ రావడానికి కారణం ఏంటంటే ఇదే
ఈ ఓపెన్గా ఉండడం. మీరు మీలాగా ఎలాగైతే ఉన్నారో విజయ్ లాగా ఉన్నాం. ఎక్కడ కూడా విజయ్ మాస్కేడు వాళ్ళని ఆనందపరచాలని చెప్పి లేని మాటలు చెప్పరు. విజయ్ ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు, అందుకే ఈ క్రేజ్. అవును, అది నిజమే. అది అంటే ఒక ఆనెస్టీ, ఒక ట్రాన్స్పరెన్సీ కనెక్ట్ అవుతాం మనం ఆడియన్స్ తోటి. కానీ యూజువల్గా ఎవరైనా మనము మన ఫ్రెండ్ సర్కిల్లో అని కొత్త వాళ్ళు కలిసినప్పుడు హౌ వి రిసీవ్, అది ఇమ్మీడియట్ కనెక్షన్ ఏర్పడుతుంది. ఏదో ఫేక్గా మనం మాట్లాడుతుంటే తెలిసిపోతుంది మనకే, అంటే దిస్ గై ఈజ్ ట్రయింగ్ టు పుట్ అప్ ఏ డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ ఏదో అంటే ఈజ్ నాట్ రియల్ అనేది అప్పుడే అర్థమైపోతుంది కదా మనకి. సో వీఆర్ నాట్ లైక్ దాట్. మేము అట్లా ఎప్పుడు మమ్మల్ని పెంచలేదు, పెరగలేదు. మేబీ అదొక వీక్నెస్ కూడానేమో కొంతవరకు ఇండస్ట్రీలో అది క్రియేట్ చేయాలేమో, మరి అదైతే మాకు తెలియదు. అది తెలిసి ఒకవేళ నేర్చుకున్నా మేము చేస్తే నిజంగా ఫేక్గానే ఉంటుంది. అవతలోడు చేస్తే నిజం కొంతసేపు అన్న నిజంగా అరే బాగా ఉంది అని అనిపిస్తుందేమో, కానీ మేము చేస్తే అది నిజంగానే ఫేక్ అవుతుంది, దొరికేస్తాం. అందుకే ఇట్స్ బెటర్ మనది ఏదో మనకు తెలుసు, మన పని మనం చేసుకోవాలి, మనం హార్డ్ వర్క్ చేస్తున్నాం, మనల్ని మనం నమ్ముకున్నాం, మన పని మీద నమ్ముకున్నాం, మిగతాది దేవుడి మీద వదిలేద్దాం. దొంగోడు దొంగతనం చేస్తే దొరకడంట, అవును, మంచోడు ఎందుకంటే మనకి అలవాట్లేని పని అది. అంతే కదా, కరెక్ట్. అండ్ మీరు నాకు ఒక విషయంలో క్లారిటీ ఇవ్వాలి. ఇది కాంట్రవర్సీ కాదు, గాసిప్ కాదు, ఒక సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించిన విషయం. విజయ రష్మిక పెళ్ళి అనగానే రష్మిక వల్ల కొడవ పద్ధతిలో జరుగుద్ది, పంది మాంసం పెడతారు, ఇట్లాంటి చాలా వైరల్ అయింది. అండ్ అలాగే రష్మిక వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళు ఒక యుద్ధ వీరుల నేపథ్యం సంబంధించిన ఫ్యామిలీ అని చెప్పి ఇలా చెప్పారు. మీకు తెలిసినంత వరకు అసలు ఆ సాంప్రదాయం ఏంది, రష్మిక వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, కాస్త వివరంగా చెప్తారా? నాకు కొంతవరకే తెలిసింది. నేను ఆ రోజు కొడవ ఫంక్షన్లో ఉన్నప్పుడే వాళ్ళు జరిపే కార్యక్రమాలు, వాళ్ళ చుట్టాలలో కొంతమందితో మేము టేబుల్ మీద కూర్చుని కాన్వర్జేషన్స్ అవుతున్నప్పుడు నేర్చుకునే తెలిసినాయి. నాకు అంతకుముందు గురించి నేను కొడవ అన్నది పదం కూడా నాకు తెలియదు. రష్మిక ఇంట్రడ్యూస్ అయ్యి పెళ్ళి ఓకే ఆ రోజు కొడవ ఫంక్షన్ ఉంటుంది అంటే ఏంటి పదం అనేది అప్పటి నుంచే అర్థమైంది, అంటే లాస్ట్ 1-2 months నుంచే. సో నాకు తెలిసింది చాలా తక్కువ. తెలిసింది ఏంటంటే వాళ్ళది డెఫినెట్లీ ఒక వారియర్ ఫ్యామిలీ. అంటే వాళ్ళు అంటే ఒక నాట్ ట్రైబ్స్, కానీ వాళ్ళది ఒక సెపరేట్ క్లాన్ అని తెలిసింది. కూర్గులో వాళ్ళందరికీ ఒక దాన్ని ఏమంటారు, కరెక్ట్ వర్డ్ వస్తలేదు, కానీ వాళ్ళకు ఒక చిన్న కింగ్డమ్ లాగానే అనుకోండి. వాళ్ళది ఒక సెపరేట్ క్లాన్. వాళ్ళ ఊర్లో వాళ్ళ పెద్దలు, వాళ్ళు ఆ చుట్టుపక్కల ప్రదేశాలు పాలించిన వాళ్ళు వెనకటి రోజులలో. కొంతవరకు టిప్పు సుల్తాన్ టైం అప్పటి నుంచి కనెక్ట్ అయి ఉన్న వాళ్ళని తెలిసింది. అందుకే ఆ ఫంక్షన్లో కొన్ని అవి చేయించిన అన్నట్టు. ఇప్పుడు అరటి మాన్ ఉంటుంది కదా, దాంతో కట్ చేయించడము అట్లాంటివన్నీ వాళ్ళకు ఉన్నాయంట. అది చేస్తే అంటే వీడు ఎంత బలం ఉన్నాడు, ఎంత వీరుడు అన్నది ప్రూవ్ చేసుకోవాలంటే ఒకటే షాట్కి దాదాపు ఒక 10 ఒక నిలబెట్టి ఉన్నాయి అన్నట్టు. ఒక మాన్లు, అరటి మాన్లు ఒక 10 దాకా ఆ కత్తి తీసుకొని ఒక్కొక్కటి స్లైస్ చేసుకుంటూ ఒకటే దెబ్బ కొట్టేసేయాలన్నట్టు. అవన్నీ చేసిండ్రు అక్కడ, అంటే ఒక ట్రెడిషనల్గా. అవన్నీ చూస్తే అనిపించింది వాళ్ళకంటే వాళ్ళకు ఒక ట్రెడిషన్ ఉంది, ఒక ఐడెంటిటీ ఉంది, అండ్ దే ఆర్ టోటలీ డిఫరెంట్ టు యూజువల్ అన్న కన్నడ పీపుల్, అదైతే గ్యారంటీ. అంటే కూర్గ్లో డిఫరెంట్గా ఉన్నారు వాళ్ళు. ఇంకొక విషయం తెలిసిందంటే కూర్గ్ అన్నది ఒక స్మాల్ ప్లేస్ అయినా కానీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ స్టేట్కి, అంటే ట్యాక్స్ ఎంత పే చేస్తుండ్రో అది అంటే డిస్ప్రపోర్షనేట్గా ఉంది. మిగతా డిస్ట్రిక్ట్స్తో పోలిస్తే కూర్గ్ ఇస్తున్న కాంట్రిబ్యూషన్ చాలా హైగా ఉంది. ఇన్ రిటర్న్ ఆ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి దొరుకుతలేదు అన్నది వాళ్ళకు ఒక డిసప్పాయింట్మెంట్ అని తెలిసింది నాకు. అది వీళ్ళు ఇస్తున్న డబ్బులకి ఇన్ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్లు మళ్ళా కూర్కి చాలా తక్కువ వస్తుందంట. అది అంటే దే ఆర్ లాబింగ్, దే ఆర్ ట్రయింగ్ టు, అంటే ఒక ఫెయిర్నెస్ ఉండాలన్నది వాళ్ళు దే ఆర్ స్టిల్ ట్రయింగ్ అని తెలిసింది. సో అంతవరకే తెలుసు, నాకు ఇంకెక్కువ ఏం తెలియదు. ఈ పంది మాంసం అది అన్నది అనేటోడు అంటూనే ఉంటారు. బట్ నిజం కాదా? నిజం కాదా అక్కడ పెట్టినరా లేదా అన్నది? అక్కడ ఉండింది పంది మాంసం. అంటే అది సంస్కృతి అంతే. మనమే ఇప్పుడు అంతే. భక్త కన్నప్ప ఉన్నాడు, ఆయనకి ఏం చేయాలో తెలియదు. దేవుడిని పూజించాలంటే దొరికిన దాంట్లోనే పూజించిండు. అప్పుడు అంటే ఇది రెలవెంటో కాదని అనేది
ఒక ట్రెడిషన్ ఉన్నప్పుడు వాడికి దొరికింది, మాంసమే పెట్టిండు కదా శివుడికి. అంతే. అది తప్పు అని మనం ఇప్పుడు హిందువులు అంటారు, అదంటారు ఇదంటారు, కానీ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో నేను దేవుడినే ప్రేమిస్తున్నాను అన్నది వాళ్ళ అది నేను అనేది. అది ఒక ట్రైబ్, అది ఆచారం, అంతే. ఇప్పుడు తెలంగాణలో మేము ఇది కూడా చూసిన, నేను వ్రతం అయిన తర్వాత మాంసం పెట్టుడే. వ్రతం జరిగింది ఒక్కడి దగ్గర, మాంసం అక్కడెక్కడో ఊరోళ్ళ కోసం మేము ఫస్ట్ టైం ఊరికి డిన్నర్ చేస్తున్నాం. ఇప్పుడు ఊరోళ్ళకి పిలిచి వాళ్ళకి దావత్ కదా అది, మనము ఇస్తున్న పార్టీ, వాళ్ళకి ఉట్టి పప్పు భోజనం పెట్టి పంపిస్తే బాగుంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో అసలు అది లేదు. తెలంగాణలో మీకు తెలిసిందే కదా. సో వ్రతం జరిగి పూజ అంతా అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ క్లోజ్ అయిన తర్వాత లంచ్ స్టార్ట్ అయింది. అది కూడా ఎక్కడో దూరంగా. అది మా ట్రెడిషన్, అది తెలంగాణలో మనకి ట్రెడిషన్. అది కొంతమంది అన్నారు వ్రతం అయిపోయిన తర్వాత ఇలా నాన్ వెజ్ ఎలా పెడతారు, కానీ తెలంగాణ ఇప్పుడు కాదు, వెనకటి నుంచి. ఇప్పుడు వచ్చిన ఈ రిసెప్షన్లు అవి, ఇప్పుడు మా అక్కయ్య అప్పుడు పెళ్ళైనప్పుడు వ్రతమే రిసెప్షన్ ఇంకో సెపరేట్ ఉండకపోయేది కదా. పెళ్ళి అయిపోయిన తర్వాత ఊరికి పోయేసి అత్తగారు ఇంట్లో వ్రతం జరిగేది. వ్రతం జరిగినప్పుడే ఆ మిగతా పెళ్ళికి రాని చుట్టాల వాళ్ళందరికీ కూడా డిన్నరో లంచో అది క్రియేట్ చేస్తే మనము ఒక మేకనో ఒక గొర్రెనో కోసి భోజనం పెట్టేది. అదే సేమ్ ట్రెడిషన్ వి ఫాలోడ్. అది ఇష్టం లేనివాడు ఎన్నో అంటుంటారు, మనం అవి పట్టించుకుంటారు. సార్ మీ కెరీర్కి సంబంధించి ఒక సీరియస్ క్వశ్చన్ అండ్ సజెషన్ కూడా అనుకోండి, నాకున్న అతి తక్కువ పరిజ్ఞానం మేరకు, బట్ దీన్ని ఎలా తీసుకుంటారో మీ ఇష్టం. ఇప్పుడు నేను చాలామంది ఆర్టిస్టులని ఇంటర్వ్యూ చేస్తుంటాను. ఇక్కడ మేకర్స్కి ఆర్టిస్టులకి మధ్య కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు. మీరు ఇండియాలో ఉండరు, యూకేలో ఉంటారు. ఇక్కడ ఏమన్నా వర్క్స్ వచ్చినా ఛాన్స్లు వచ్చినా వచ్చి చేసిపోతుంటారు. బట్ సినిమా అవకాశాల కోసం ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఎంత కోరికగా ఉన్నారు, ఎంత బలంగా ఉన్నారు. ఉదాహరణకి ఒక క్యారెక్టర్ అనుకుంటారు, యష్ గారిని తీసుకుందాం అనుకుంటారు. ఆయన ఎక్కడో యూకేలో ఉంటాడు, పెద్ద ఇంట్రెస్ట్గా ఉండదు, ఏదో ఎప్పుడో ఒకసారి సీజనల్గా వచ్చి చేసిపోతుంటాడు. యష్ అనే వ్యక్తి అలాంటి ఆర్టిస్టా? సినిమా అవకాశాలు వస్తే అన్నిటికన్నా సినిమానే ప్రయారిటీ అనుకునే మనిషి? ఒక క్లారిటీ కావాలి మేకర్స్కి. నేను మీకు క్లారిటీ ఇస్తున్నా, మీరు చెప్పినది రెండో ఆప్షనే నాది. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్. ఇప్పుడు ఎందుకంటే నా కెరీర్లో నేను చేయాల్సిన పనులన్నీ ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి ఇంజనీరింగ్ అయిపోయింది, బెంట్లీలో జాబ్ చేస్తుంది. షీ సెటిల్డ్, ఆమెకు సినిమాలు ఇష్టం లేదు, ఆమె అంతటా ఉంది. చిన్న అమ్మాయి లా చేస్తుంది, ఆమె పెద్దగా అయిపోయింది, ఆమె ఇండిపెండెంట్గా ఉంది. నేను మా వైఫే. ఇన్ని రోజులు కష్టపడి అన్నిటికీ దూరంగా సినిమా అని ఇష్టం ఉన్నా కానీ నా బాధ్యతల వల్ల నా కుటుంబాన్ని కొంతమందిని ఫైనాన్షియల్ హెల్ప్ చేయాల్సి వచ్చినందుకు అన్నీ వదులుకొని ఇన్ని రోజులు చేసినాం. ఇప్పుడు ఆ స్టేజ్ దాటి నా అనే టైం నాకు వచ్చింది. ఇప్పుడు నాకున్న ఈ 10-15 ఏండ్లు ఏది వచ్చినా చేయాలన్నది నేను చాలా కాన్ఫిడెంట్గా, ఐఎమ్ వెరీ మచ్ డిసైడెడ్. నాకు ఆపర్చునిటీ వస్తే నేను ఇప్పుడు ఎప్పుడు రమ్మన్నా కానీ వచ్చేస్తా. అట్లనే ఛాంపియన్ కూడా అంతే. నేను దాదాపు 3-4 టైమ్స్ ఛాంపియన్ కోసం వచ్చిన, 3-4 టైమ్స్ ట్రావెల్ చేసినాం. దాదాపు 4 months టైం ఇచ్చిన. చాలా లాంగ్ సీన్స్ ఉండే నా కాంబినేషన్ సీన్, ఊర్లో వాళ్ళతో కలిసి ఉండే కాబట్టి ఐ వాజ్ దేర్ ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ సీన్. షూటింగ్లో అయితే, సినిమాలో ఎంత కనపడ్డది వేరే విషయం, కానీ ఐ వాజ్ దేర్. నేను ఆ కమిట్మెంట్ అయితే ఇచ్చినా కదా. అంత బిజీగా ఉండి, నా బిజినెస్ ఉంది, నా వర్క్ ఉంది, అన్నీ ఉన్నా కానీ when I was needed, I said, okay, I'm coming. నాకు all I needed was నాకు ఒక 2 weeks నోటీస్ ఇవ్వండి అని అప్పుడు చెప్పిన. కానీ ఇప్పుడు వచ్చే ఆపర్చునిటీని బట్టి అది ఏంటి అన్న దాన్ని బట్టి నేను ఐ విల్ పుట్ అ సైడ్, ఐ విల్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇక్కడ నుంచి నేను చేసుకోవాలి. అప్పుడు కూడా నేను క్యారవాన్ నుండి నేను టీమ్స్ కాల్స్ చేసిన, నా టీమ్ తోటి అక్కడ మాట్లాడిన, ఐ వాజ్ టేకింగ్, అవన్నీ నేను చేసిన. కానీ అది ఎప్పుడు కూడా డిస్ట్రప్టివ్గా వర్క్, షూటింగ్లో ఎక్కడ ఎవరికి తెలియదు కూడా తెలియదు. సో ఐఎమ్ వెరీ కమిటెడ్, ఐఎమ్ డిటర్మిన్డ్. ఇఫ్ దెర్ ఈజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ, ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ కూడా. యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం, నిజంగా చెప్తున్నా, చాలా ప్యాషనెట్గా చెప్తున్నా. మీకు తెలిసినా కానీ ఎవరైనా యాక్టింగ్ ఆపర్చునిటీస్ ఉన్నా కానీ జస్ట్ రెఫర్ మై నేమ్. I'm ready to do any role. As an artist, I just wanted to do some good characters. జస్ట్ ఈ క్లారిటీ కోసం అడిగాను సార్ నేను ఈ క్వశ్చన్. అండ్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా మీరు తప్పుగా అనుకోవద్దు. విజయ్ దేవరకొండ మేనమామ అనేది మీకు పర్సనల్గా అవకాశాలు అడగడానికి ఇది మీకు మైనస్ అయ్యే అవకాశం ఉంది కదా? ఉంది. కొంతమంది
అంత పెద్ద ఆయనకి ఇంత చిన్న రోల్ ఏమిద్దాంలే అనుకోవచ్చు. ఉంది. కొంతమంది దగ్గరికి వెళ్ళి మీరు ఈ రేంజ్లో ఉండి వెళ్ళి వీళ్ళని అవకాశం మా ఓడికి ఏమన్నా బ్యాడ్ నేమ్ అవ్వద్దేమో అని చెప్పి ఇది ఒక సమస్య ఉంది. సో దీన్ని ఎలా దాటాలి? అది నిజంగా చాలా వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండ్ వెరీ గుడ్ క్వశ్చన్ మీరు అన్నది. నేను కూడా చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నా. అంటే నేను విజయ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నేను ఆయనకి ఒక బ్యారియర్ కావద్దు. అంటే రెప్యుటేషన్ పాయింట్ ఏంది మీ మామ వచ్చి అక్కడ అడుగుతున్నాడు ఇక్కడ వచ్చినాడు అనేది చాలా బాగుండదు. అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు ఆపర్చునిటీ ఇవ్వాలంటే ప్రతి చిన్న రోల్ ఏదో కనపడే రోల్ ఆయన ఎందుకు అంత దూరం నుంచి పిలిచి ఈ రోల్కి ఎందుకు పిలుస్తామని కొన్ని ఆపర్చునిటీ అసలు రాకపోవచ్చు. అది అన్నట్టే అది చూడాలి ఎట్లా ఇవాల్వ్ అవుతుంది అన్నది బ్రేక్ చెయ్యాలి. అదైతే కరెక్టే. కానీ ఛాంపియన్లో అవకాశం ప్రదీప్కి నేనెవరో తెలీదు. పెళ్లి చూపులు యశ్ రంగనాథన్ పేరు వినింటాడు కానీ నేను ప్రదీప్ ఎప్పుడు కనెక్ట్ కాలేదు, ఎప్పుడు మేము ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోలేదు. ఆయన సంహౌ ఎవరో ఫోటో చూపిస్తారా ఇది బాగానే ఉంది కొన్ని ఫోటోలు పంపించండి ఒక ఊరోడ్లాగా అంటే నేను లండన్ నుంచి ఆ గెటప్లో కొన్ని ఫోటోలు పంపిస్తే అది కూడా నచ్చి దాని తర్వాత ఒక స్క్రిప్ట్ ఒక 1 పేజ్ డైలాగ్స్ పంపించాను. ఓకే ఇది చేసి పంపించండి చూద్దాము అంటే అది చేసి పంపించిన అది కూడా నచ్చింది వీడియో. అది నచ్చిన తర్వాతనే ఆయనకు తెలిసింది ఓకే యశ్ రంగనాథన్ అంటే ఇంకా బాగుంది కదా అనుకొని అప్పుడు తీసుకున్నారు. సో అది ఒక నేను ట్రై చేయకుండా వచ్చిన ఆపర్చునిటీ అది. అట్లా ఎవరైనా చూసి నిజంగా నేను సూట్ అవుతా కొన్ని క్యారెక్టర్స్కి అంటే ఐఎమ్ రెడీ టు డూ. కానీ మీరు అన్నట్టు అది ఎంతవరకు మరి జనాలు అది ఎట్లా బ్రేక్ చేయాలో మరి అది ఐ డోంట్ నో. బట్ ఐఎమ్ హియర్ టు డూ గుడ్ రోల్స్ ఇఫ్ దెర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. విజయ్ మేనమామగా నేను అడుక్కొని చేయాలని అయితే లేదు. ఐ డోంట్ వాంట్ టు బి పెయిన్ ఫర్ విజయ్ ఆయన రెప్యుటేషన్ పాడు చేయాలి. కానీ అట్ ద సేమ్ టైం నాకంటూ ఐఎమ్ అన్ ఇండివిజువల్. నాకు ఒక ఐడెంటిటీ ఉంది. నా కెరీర్ వేరు, విజయ్కి నాకు సంబంధం లేదు కెరీర్ పాయింట్ ఆఫ్ వాడిది నాది అంతే. సో అట్లాంటప్పుడు పీపుల్ షుడ్ సీ మీ యాజ్ అ యశ్ రంగనేని, నాట్ విజయ్స్ మేనమామ. As long as they see that, I hope they will consider me for those roles. Yeah.